హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు అర్ధరాత్రి సంజన గారి ఎలిమినేషన్ గురించి అయితే మాట్లాడేస్తాను. అర్ధరాత్రి సంజన గారు ఎలిమినేషన్ అయిపోయారు. ఎలిమినేషన్ అయ్యారని మీరు నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నానండి. ఎందుకంటే ఎలిమినేషన్ ఇది నమ్మకపోవడానికి చదరంగం కాదు కదా, రణరంగం కదా. అందుకనే కదా మన ఎలిమినేషన్ అయ్యింది అనేది నమ్మాలి. ఇది మీరు ఆల్రెడీ చూస్తూ ఉంటారు. ఆవిడని సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళిపోయారు. ఎందుకు తీసుకెళ్లారో తెలుసా? నాగార్జున గారు వచ్చేంత వరకునే ఆవిడ సీక్రెట్ రూమ్లో ఉంటారు. సీక్రెట్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత నాగార్జున గారు కంపల్సరీ ఎలిమినేషన్ చేసేస్తారు. కాదనుకుంటున్నారా? ఒకసారి నా వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా? ఇప్పుడు నాగార్జున గారు వచ్చారంటే ఈ రోజు నైట్కి నాగార్జున గారు వస్తారు. నాగార్జున గారు వచ్చిన తర్వాత సంజనాని పిలుస్తారు. హౌస్లోకి వెళ్తారు. హౌస్లోకి వెళ్ళి ఫస్టే ఇమ్మానియల్ గారిని అడుగుతారు. ఇమ్మానియల్, సంజన గారిని మిస్ అవుతున్నావా, ఆవిడని మిస్ అవుతున్నావా అని చెప్పి వెల్కమ్ టు సంజన అని చెప్పేసి అంటారు. సంజన రాగానే ఇమ్మానియల్ అయితే సంతోషంతో ఉప్పొంగిపోతుంది. వెళ్ళిపోయారేమో అనుకున్నాను. ఆయన ఎంత బాధపడిపోయారో తెలుసా అండి. ఆవిడ ప్రతిరోజు ఏడుస్తూనే ఉండేది, నైట్ అంతా ఏడుస్తూనే ఉండేది. కానీ ఆ ఏడుపు బాధ మళ్ళీ మార్నింగ్కి చూపించేది కాదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు నేను ఆవిడని ఎంటర్టైన్ చేసేవాడిని అని చెప్పి చాలా ఫీల్ అయ్యారు. ఆవిడ సీక్రెట్ రూమ్లో నుంచి అతన్ని చూసి చాలా ఫీల్ అయింది. సంజనాని పిలిచి మీ బాబుని చూస్తున్నావు, మీ పాపని చూస్తున్నావు, మీ హస్బెండ్ని చూడబోతున్నావు అని చెప్పి ఆవిడని కొంతమంది ఫేక్ ఎవరు అన్ఫేక్ ఎవరు చెప్పమని చెప్పి ఆవిడకి చెప్పి ఆయన ఆవిడ చేత చేంజ్ చేసి ఎలిమినేటెడ్ అని పంపించేస్తారు. పంపించేసిన తర్వాత ట్విస్ట్ తెలుసా మీకు? ఆవిడ్ని మళ్ళీ ఇంటికి కాదండి, సీక్రెట్ రూమ్కి పంపిస్తారు. సీక్రెట్ రూమ్కి. ఎందుకంటే ఇది రణరంగం కాదు, చదరంగమే కదా. చదరంగమే కదా. ఎందుకంటే ఆవిడ్ని ఎవరు ఎలిమినేట్ చేయలేదు. ఒకవేళ చేసినా మళ్ళీ సేవ్ అవుతుంది ఆవిడ. కానీ ఎలిమినేట్ అయిపోయేంత ఇదేమీ ఆవిడకి రాలేదు. రణరంగం అంటే ఏమాత్రం ఉండాలి కదా. మళ్ళీ సీక్రెట్ రూమ్కి తీసుకెళ్ళడం, మళ్ళీ ఇప్పుడు తీసుకురావడం, పంపించేస్తున్నానని చెప్పడం, మళ్ళీ ఆవిడని సీక్రెట్ రూమ్కి పంపించడం. సీక్రెట్ రూమ్కి పంపించిన తర్వాత ఆవిడ్ని ఎలిమినేట్ అయితే ఈసారి చేయట్లేదు. నేనైతే అలా అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా కొత్తగా మళ్ళీ అందులోకి వేరే ఆవిడ వచ్చారు కదా, ఆవిడ గురించి మళ్ళీ ఇంకో వీడియోతో మాట్లాడుకుందాం. అంతవరకు సెలవు, బాయ్.